ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికల పోటాపోటీ ప్రచారం కొనసాగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీలు కనబడుతుంది. ఎట్లుంది పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉంది. అత్యధిక సీట్లు కాంగ్రెస్కే వస్తుంది. ప్రజలందరూ విఘ్నులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ క్యాండిడేట్లు అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతగానం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేకం అమలు చేస్తుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు 2 సంవత్సరాల్లో 850 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేస్తున్నారు. వేరే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కాబట్టి కేవలం 2 సంవత్సరాల్లో హాస్పిటల్ కావచ్చు, కట్టడం కావచ్చు, మీకు విద్య గురించి కావచ్చు, ఇప్పుడు వైద్యం గురించి విద్యా వైద్యం మా ప్రస్థానం కావచ్చు, రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు కూడా పరిష్కరించడానికి, ఉద్యోగ కల్పనలో కూడా ఇండస్ట్రియల్ పార్కులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చి డెవలప్మెంట్ చేస్తే వీళ్ళందరికీ అన్ని వసతులు కల్పించి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి వారికి ఇక్కడ అన్యాయం అయింది. కాబట్టి వారి ఆవేదన, వాళ్ళ బాధ అంత ఒకటే. దీన్ని డెవలప్మెంట్ చేయాలి. గతంలో వాళ్ళు నిర్లక్ష్యం గురి అయింది కాబట్టి అట్లా కాకుండా ఫాస్ట్గా డెవలప్మెంట్ కావాలని ఉన్న మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చారు. కార్పొరేషన్గా మార్చారంటే నిధులు పెరుగుతుంది. ముందు ఉన్న తక్కువ మున్సిపాలిటీలకు తక్కువ నిధులు ఉంటాయి. ఇప్పుడు నిధులు పెంచారు కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ప్రణాళిక ఉంటుంది. అనేకం 2 సంవత్సరాలు ఎంత చేయాలో అంత చేసినాం. ఇంకా కొంచెం బాకీ ఉంది కాబట్టి అది కూడా వీళ్ళందరూ గెలిస్తే వారికి స్ట్రెంగ్తన్ చేసినట్టు.